రంగంలో రిజర్వేషన్ కోసం ఉద్యమించాలని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఏఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు కళ్యాణరావు, జేవి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఉదయం అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో నూతనంగా ఎన్నికైన కమిటీని పరిచయం చేసి అంబేద్కర్ జయంతి మహోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం నిర్మితమైన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉందని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. మిత్రులందరికీ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరపున మరొకసారి నేను ఆహ్వానం పలుకుతున్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని వెంటనే మాకంత సమయం లేదు, అయినా సరే మేము మా ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాం. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఏప్రిల్ నెల అనేది మహనీయులు పుట్టినటువంటి నెల. ఇది 5వ తారీఖున బాబు జగజీవన్ రావు గారు జయంతి, అలాగే 11వ తారీఖున మహాత్మా పూలే జయంతి, అలాగే ఇప్పుడు 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి జరపడానికి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ సిద్ధంగా ఉంది. మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, భారతదేశంలో రాజ్యాంగం రాయకముందు స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం అనేటటువంటి అంశాలు భారతదేశంలో లేవు. ఎందుకంటే భారతదేశం 500 సంస్థానాలుగా విడిపోయినటువంటి ఒక భారతదేశం ఇది. సో అప్పుడు రాజులు పరిపాలించేవారు కాబట్టి అలాంటి హక్కులు లేవు. మనుషులందరూ సమానమే, అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలా అనేటటువంటి ఒక గొప్ప సూత్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనందరికీ తెలియజేశారు. సో ఈవేళ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనే దానికి తూట్లు పొడిచేటటువంటి వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నారు, అక్కడ అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు బీజేపీ ఏముంటుందంటే ఈ దేశానికి మనుస్మృతి సరిపోతుంది, రాజ్యాంగం అక్కర్లేదు, సో దాని ద్వారానే మన పరిపాలన సాగించాలా అని చెప్పేసి 65 సంవత్సరాలుగా భారత జాతీయ జెండాని ఎగరవేయనటువంటి ఒక సంస్థ అది. వాళ్ళు ఇప్పుడు దేశభక్తులుగా చాలామంది అవుతున్నారు. మనందరం కూడా స్వతంత్రం పోరాటంలో పాల్గొని త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు దేశద్రోహులుగా చిత్రీకరించేటటువంటిది ఒక కార్యక్రమం చేస్తున్నారు. విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల ద్వారా మనుషులకి మధ్య విభజన రేఖ సృష్టించాలనుకుంటున్నారు. ఇక రెండోది ఏంటంటే, ఆర్థికంగా ఈవేళ నిలదొక్కుని ఆత్మగౌరవంతో జీవించడానికి కోసంగా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. మేమందరం కూడా విశాఖపట్నం లాంటి మహానగరంలో ఉన్నామంటే ప్రధానమైన కారణం ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడమే. ఈవేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేటటువంటి సమయంలో BHPని అమ్మేసి, LICని అమ్మేసి, స్టీల్ ప్లాంట్ని అమ్మేసి, ఎంతో త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేసి మనకి ఎవరికి కూడా రిజర్వేషన్స్ అంటే SC, ST, BC మైనారిటీలు కాబట్టి కూడా అందులో ప్రవేశం లేకుండా చేసిన పరిస్థితుల్లో మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి నేను గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం.